స్పష్టంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్గా పనిచేస్తూ ఉన్నారు. ఏ నిర్ణయం చూసినా నిర్ణయం వెనకాల ఏదో ఒక అవినీతికి దారితీసే విధంగా ఒక కుంభకోణం కనపడుతూ ఉంది. ఏదో రకంగా దాని నుండి అవినీతి సొమ్ముని తీసుకొని ఆ సొమ్ముని ఏదో రకంగా మరి ఢిల్లీ పంపించాలని చెప్పి ప్రయత్నాలు కనపడతా ఉన్నాయి. గత 10 నెలల నుండి కూడా అనేక నిర్ణయాలు మరి దాంట్లో వచ్చినటువంటి ఫలితాలు, ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందన బాహాటంగా మరి అనేక వేదికల ద్వారా అనేక వర్గాల నుంచి వచ్చినటువంటి స్పందన చూస్తూ ఉంటే మరి ప్రభుత్వం ప్రజల యొక్క శ్రేయస్సు కంటే తమ వ్యక్తిగత శ్రేయస్సు కోసమే పనిచేస్తున్నారని చెప్పి కూడా స్పష్టంగా రుజువైన సంగతి నేను సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ముఖ్యంగా మెట్రో గురించి, హైదరాబాద్ మెట్రో రైల్ అనేది మరి 2014లో మరి ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అప్పటికే ఏదో అరకొరగా నడుస్తున్నటువంటి ఆ మెట్రో పనులన్నింటినీ కూడా సమీక్షించి మెట్రో పనులన్నింటినీ కూడా వేగవంతంగా పరిగెత్తించి పనులన్నింటినీ కూడా పూర్తి చేసి మరి రికార్డ్ స్థాయిలో 2017లో మొదటిసారి, మళ్ళీ రెండోసారి 2021లో మరి దాదాపు 69 కిలోమీటర్ల మేర పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకువచ్చి ప్రజలు మన్ననలు పొందిన సంగతిని గుర్తు చేస్తా ఉన్నాను. మొత్తం హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి మెట్రో రైల్ భారతదేశంలో అన్ని నగరాల్లో 3వ అతిపెద్ద మెట్రో రైల్గా విస్తరిస్తూ అనేక మంది మరి ప్రయాణికులకి కానివ్వండి, మరి చాలామందికి నగర పౌరులకి అందుబాటులో తీసుకొచ్చి అందుబాటులో తీసుకొచ్చి దాన్ని చక్కగా ప్రజలకు ఒక జీవనాన్ని, మరి నాణ్యమైన జీవనాన్ని కొనసాగించే విధంగా, కాలుష్యం తగ్గించే విధంగా, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పైన డిపెండ్ అయ్యే విధంగా చక్కగా క్వాలిటీ తయారు చేసి తీర్చిదిద్ది ముందు తీసుకెళ్తున్న సందర్భంలో మరి ఆ రోజు అటు మెట్రో రైల్ని ఎయిర్పోర్ట్కి కూడా తీసుకువెళ్ళాలన్నటువంటి ఆలోచనతోని రాయదుర్గం నుండి మరి అక్కడ రింగ్ రోడ్ పై నుంచి ఆ పనులకి శంకుస్థాపన కూడా చేసినారు. మరి దాదాపు 10 లక్షల మంది ఐటీ ఉద్యోగులతో పాటు అనేక మంది జనాభా ఉన్నటువంటి ప్రాంతం ఇదంతా కూడా ఆ ఉన్న రూట్ని కూడా క్యాన్సిల్ చేసేసినారు. ముఖ్యమంత్రి గారు వారి యొక్క అనాలోచన విధానంతో, అశాస్త్రీయ పద్ధతితోని వారు ఏమీ ఆలోచన చేయకుండా దాన్ని రద్దు చేసినటువంటి సందర్భం నేను ఇప్పుడు మీ ద్వారా ప్రజలకు తెలియదలుచుకున్నాను. అంతేకాకుండా రెండో దశ మెట్రో పనులకని చెప్పేసి మరి మొన్న బడ్జెట్లో కూడా దాదాపు మెట్రో విస్తరణకి 24,000 కోట్ల రూపాయలని మరి అవసరమని చెప్పి అంచనా వ్యయం చేస్తే కేవలము ప్రకటించింది బడ్జెట్లో 1,100 కోట్ల రూపాయలు మాత్రమే. మళ్ళీ ఇది కాకుండా కొన్ని 2 రోజుల క్రితం మెట్రో రైల్ వారు కొన్ని ఎక్స్టెన్షన్ ఆఫ్ మెట్రో రైల్ అని చెప్పి కొన్ని ప్రాంతాలన్నింటి కూడా వివరించుకుంటూ కొత్తగా 4th సిటీ కూడా డిపిఆర్లు తయారు చేస్తున్నాము, ప్రభుత్వము సూచించింది, ప్రభుత్వం యొక్క ఆలోచన ఉన్నది, 4th సిటీకి కూడా డిపిఆర్లు రెడీ చేయండి, 4th సిటీ కూడా ప్రతిపాదించండి అని చెప్పేసి మరి స్పష్టంగా మరి శాఖ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా ఆదేశించినట్టు కూడా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అంటే 4th సిటీ అంటే కేవలము ఒక ఊహల్లో ఉన్న నగరం, అది కేవలము కల్పితమైన నగరం, అది ఇంకా పేపర్ పైన కూడా పెట్టిన నగరం, అది అంటే ఏమీ లేని నగరానికి మరి మెట్రో రైల్ని తీసుకెళ్లాలని చెప్పేసి కూడా వారు ప్రతిపాదించడం చూస్తూ ఉంటే హాస్యాస్పదంగా ఉన్నది, చాలా వింతగా ఉన్నది. ఎందుకంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు స్పష్టంగా నగరం అంతా కూడా ఈ మెట్రో రైలు విస్తరించాలని చెప్పేసి ఆలోచన చేసి అప్పుడున్నటువంటి సంబంధిత శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గారు అన్నీ దీన్ని ప్రతిపాదన తయారు చేసిన తర్వాత నగరంలో ఉన్నటువంటి మెట్రోలు ఇటు రాయదుర్గం నుంచి
ఎయిర్పోర్ట్కి కనెక్టివిటీ పెంచుకుంటూ దాని తర్వాత నార్త్ సిటీ ఏదైతే ఉన్నదో సికింద్రాబాద్ పై నుంచి సికింద్రాబాద్, బోయిన్పల్లి, సుచిత్ర, కొంపల్లి, కండ్లకోయ, మేడ్చల్ వరకు నార్త్ సిటీ కూడా వేగవంతంగా అభివృద్ధి చెందుతుందని చెప్పి అక్కడ కూడా ప్రతిపాదించినారు. సికింద్రాబాద్ నుండి బోయిన్పల్లి పై నుండి సుచిత్ర నుండి కొంపల్లి నుండి కండ్లకోయ, మేడ్చల్ ఆ ఒక రింగ్ రోడ్ ఎగ్జిట్ వరకు మరి ఆ రోజు ప్రతిపాదించి కన్సల్టెన్సీ కూడా అపాయింట్ చేసి ప్రతిపాదన సిద్ధం చేయమని చెప్పి ఆ పనులకి ముందు పోతున్నామని చెప్పి కూడా ప్రకటించినటువంటి సందర్భంలో దాంతోపాటు ఇంకా అనేక రూట్లు కూడా ఉన్నాయి, చాలా రూట్స్ కూడా ఉన్నాయి. మరి వాటన్నిటినీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రద్దు చేసి డిమాండ్ ఉన్నటువంటి రూట్ ఏదైతే నార్త్ సిటీ ఏది ఉందో ఉత్తర నగరం ఇప్పుడు చెప్పుకోబడినటువంటి ఈ ప్రాంతం అయితే నేను చెప్పినో సికింద్రాబాద్ నుండి మరి ఇప్పుడు మేడ్చల్ వరకు, సికింద్రాబాద్ నుండి ప్యాట్ నుంచి షామీర్పేట వరకు అయితే డిమాండ్ ఉన్నటువంటి ప్రాంతం ఉందో మరి దీనన్నిటిని కూడా పనులను కూడా అన్నీ రద్దు చేసి ప్రభుత్వం దీనిపైన ముందు అడుగు వేయకుండా డిమాండ్ ఉన్నది ప్రజల నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి పౌరుల నుంచి కూడా మేమంతా కూడా ఉత్తర నగరానికి చెందినటువంటి పౌరులం, ఇక్కడ ఖచ్చితంగా కనెక్టివిటీ కావాలి, చాలా వేగవంతంగా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి డిమాండ్ ఉన్నటువంటి ప్రాంతం ఆ యొక్క ప్రాంతాన్ని విస్మరించుకుంటూ ఆ పనులను రద్దు చేసి మరి ఇక్కడ ఫోర్త్ సిటీ ఊహల్లో ఉన్న సిటీ ఏదో ఊహానగరం అనుకుంటాము. ముఖ్యమంత్రి గారి యొక్క ఫ్యాంటసీస్, ఆయన ఊహల్లో కలలలో బతుకుతున్నాడు. ఇంకా కూడా నాకు నగరం ఉన్నట్టు, నగరంకు అన్నీ చేసినట్టు, మరి అక్కడ భూములన్నీ కూడా తెలుస్తూ ఉంది. ఈ ఫోర్త్ సిటీ పేరు ఇప్పటికే భూములన్నీ కూడా అక్కడ పెద్ద ఎత్తున మరి అక్కడ కొనుగోలు జరుగుతూ ఉన్నాయి, ఇన్నర్ ట్రేడింగ్ జరుగుతూ ఉన్నట్టు అక్కడ స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. మరి ఇక్కడ నిజమైన నగరం డిమాండ్ ఉన్న ప్రాంతాన్ని విస్మరించి తన ఊహానగరానికి మెట్రో రైలు తీసుకెళ్ళడం జరిగే ప్రయత్నాన్ని మేము అతి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తన ఊహానగరాన్ని గురించి ఉన్న నగరాన్ని విస్మరిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్న నగరాన్ని ఉన్న ప్రజలని మరి పూర్తిగా వారి గాలికి వదిలేసి ఎవరు లేని ఏమీ లేని కాగితాలకే పరిమితం, కాగితాలు కూడా కాలే, ఇంకా జస్ట్ ఊహల్లో ఉన్నట్టు నగరానికి మెట్రో తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే దేని గురించి చేస్తున్నారని చెప్పి ప్రశ్న ఉత్పన్నమవుతా ఉంది. దీన్ని బట్టి కేవలం ఇది తన రియల్ ఎస్టేట్ దందా కోసానికి, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసానికి ఎలా అయితే బిల్డర్లు ఒక నమూనా గీసి ప్లాన్ గీసి ప్రీ బుకింగ్ చేస్తారో తమ వెంచర్లో ఉండే ఫ్లాట్లని కానీ విల్లాలను కానీ, అదే రకంగా ముఖ్యమంత్రి గారు అక్కడ స్థలాలను కూడా కొనుగోలు చేసి ప్రీ బుకింగ్ కింద బిల్డర్లకు అప్పైపడానికి మరి మెట్రో కనెక్టివిటీ చూపెట్టే ప్రయత్నం చేస్తున్నది స్పష్టంగా అర్థమవుతోంది. కేవలం ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారానికే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నటువంటి మరి ముఖ్యమంత్రి గారి యొక్క వైఖరి మరి తీవ్రంగా ఎండగొడుతూ ఉన్నారు ప్రజలందరూ కూడా సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను.